ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములని మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము థియాలజీ క్లాసెస్లోని భాగంగా బిబ్లియాలజీ నేర్చుకుంటా ఉంటున్నాం, అంటే బైబిల్ గురించి నేర్చుకుంటా ఉంటున్నాం. మరి ఈరోజు ప్రాముఖ్యంగా మనము బైబిల్ యొక్క ప్రామాణికత్వము, దీన్ని మనం ఇంగ్లీష్లో ది క్యానానిసిటీ ఆఫ్ ద బైబిల్ అంటారు. బైబిల్ యొక్క ప్రామాణికత్వము. మొట్టమొదటిగా మనము అసలుకి ఈ క్యానాన్ అంటే ఏంటి, లేకపోతే ప్రామాణికత్వం అంటే ఏంటి, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. ప్రామాణికత్వం అనే తెలుగు మాట క్యానాన్ అనే ఇంగ్లీష్ మాట యొక్క తర్జుమా. క్యానాన్ అనే ఇంగ్లీష్ పదము కానూన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ యొక్క పదానికి ఉన్న అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, కొలబద్ద లేకపోతే కొలమానం అని అర్థం ఉంది. సో పూర్వకాలంలోని కొలుచుటకు ఒక రెల్లును కొలబద్దగా వాడేవారు. లేఖనాల ప్రామాణికం అని అన్నప్పుడు లేఖనాలు ఒక నియమముగా, రూల్ లేదా కొలమానముగా లేదా దేవుని ప్రజలకు ప్రామాణికంగా వాడటం జరిగింది. మనం ఎప్పుడైతే లేఖనాల ప్రామాణికత్వం అనగా బైబిల్లో ఉండవలసిన పుస్తకాల జాబితా అని అర్థం. బైబిల్లోని ఏ ఏ పుస్తకాలు ఉండాలి, ఏ పుస్తకాలు దేవుని వాక్యము అనేది గుర్తించటం. ఇది సంఘం యొక్క ప్రామాణికత్వం కాదు, ఇది సంఘం నిర్ణయించలేదు. బైబిల్లోని ఏ పుస్తకము ఉండాలి, ఏది దేవుని వాక్యం అని సంఘము డిసైడ్ చేయలేదు. ఓకే, తర్వాత బైబిల్లో ఏ పుస్తకాలు ఉండాలో సంఘము నిర్ణయించలేదు, దేవుడే నిర్ణయించాడు. దైవ నిర్ణయాన్ని సంఘము నిర్ణయించలేదు, దేవుడే నిర్ణయించాడు. సంఘము దైవ నిర్ణయాన్ని గుర్తించింది. సో మనము క్యానానిసిటీ గురించి మాట్లాడేటప్పుడు, ప్రామాణికత్వం గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఏ విధంగా ఈ 66 పుస్తకాలు దేవుని వాక్యంగా, ఇది సంఘము డిసైడ్ చేసింది కాదు. ఈ పుస్తకం ఉండాలి, ఈ పుస్తకం ఉండాలి, ఈ పుస్తకం ఉండకూడదు, ఈ పుస్తకం ఉండకూడదు అని చెప్పేసి సంఘము డిసైడ్ చేసింది కాదండి. సంఘం ఏం చేసిందంటే, దేవుడు మరి ఆయన ప్రొవిడెన్షియల్గా పనిచేస్తూ ఉన్నప్పుడు సంఘము దేవుని వాక్యాన్ని గుర్తించింది. సంఘము దేవుని వాక్యాన్ని రికగ్నైజ్ చేసింది. ఇది వారు కొన్ని ప్రమాణాలు కలిగి ఉన్నారు, వాటిని మనం చూద్దాం. కొన్ని పరీక్షలు కలిగి ఉన్నారు, వాటిని మనం చూద్దాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనుషులు డిసైడ్ చేసింది కాదు, మనుషులు గుర్తించింది. దేవుని వాక్యం ఏంటి అనేది మనుషులు గుర్తించారు. పాత నిబంధనకు కొన్ని ప్రామాణికత్వం యొక్క పరీక్షలు ఉన్నాయి, అవేంటో మనం చూద్దాం. మొదటిది ఏంటంటే డివైన్ ఆథర్షిప్. ఇది దైవవేషం వల్ల కలిగినదా లేదా, వాక్యం అనేది నిజంగా దాంట్లోని దేవుని యొక్క ప్రమేయం ఉన్నదా, దేవుడు వాటిని రాపించాడా అనేది ఉన్నదా లేదా అనేది మొదటి పరీక్ష. రెండవది ఏంటంటే హ్యూమన్ ఆథర్షిప్. ఈ గ్రంథాన్ని ప్రవక్త లేదా దైవజనుడి చేత రాయబడిందా లేదా అనేది రెండవ పరీక్ష. గ్రంథ యథార్థత, జెన్యూనెస్ ఆఫ్ ద బుక్. ఏ కాలంలోని ఏ గ్రంథకర్త రాశాడనేది. తర్వాత గ్రంథము చెప్పుచున్నది అది నిజంగా ఆ కాలానికి సంబంధించిందా లేదా అనేది. ఆ గ్రంథకర్తని నిజంగా రాశాడా లేదా అనేది కూడా వీళ్ళు పరిశీలన చేశారు. దాని తర్వాత ఏంటంటే గ్రంథ సత్యము, అథెంటిసిటీ ఆఫ్ ద బుక్. ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు వాస్తవాలేనా, ఇది నిజమేనా, దీనిలో రాయబడిన విషయాలు దేవుని యొద్ద నుండి వచ్చినవేనా అనేది ఇంకొక పరిశీలన. తర్వాత గ్రంథ అంగీకారము, రిసెప్షన్ ఆఫ్ ద బుక్. ఆనాటి యూదులు, ఎందుకంటే ఈ పుస్తకాలన్నీ కూడా వాళ్ళకి రాయబడ్డాయి కాబట్టి ఆనాటి యూదులు ఈ గ్రంథాన్ని ప్రామాణిక గ్రంథంగా అంగీకరించారా లేదా, ఇది రూల్ ఆఫ్ ఫెయిత్గా, ఇది దేవుని వాక్యంగా వాళ్ళు అంగీకరించారా లేదా అనేది ఇంకొక ప్రశ్న. ప్రాచీన బైబిల్ తర్జుమాలు దీన్ని అంగీకరించాయా లేదా. క్రీస్తు శకం 90వ సంవత్సరంలో జామ్నియా సభ పాత నిబంధన ప్రామాణికత్వమును అంగీకరించను. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరీక్షల ద్వారా కొంతమంది గాడ్లీ మెన్, ఓకే, దేవునికి భయపడేవారు ఈ యొక్క పరీక్షలను పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే, నిజంగా దేవుని యొక్క మాట ఏంటిది, దేవుడు రాపించిన పుస్తకాలు ఏంటివి అనేది వాళ్ళు మరి రికగ్నైజ్ చేయడము, వాటిని గుర్తుపట్టడం అనేది చేశారు. ఆ విధంగా 39 పుస్తకాలను మనము కలిగి ఉన్నాం. ఇది పాత నిబంధన గురించిన విషయం. మీకు ప్రశ్న రావచ్చు, మీరు రోమన్ క్యాథలిక్ బైబిల్ని చూసినట్లయితే కనుక దాంట్లోని చాలా ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. సుమారు 84 పుస్తకాలు ఉన్నాయి. మనకు వచ్చేసి 66 పుస్తకాలు ఉన్నాయి. ప్రొటెస్టాంట్ బైబిల్ అంటాం, ఇంకోటేమో రోమన్ క్యాథలిక్ బైబిల్ అంటాం. సో ఈ రోమన్ క్యాథలిక్ బైబిల్లో ఉన్న 14 పుస్తకాలు ఎక్కడి నుంచి ఎక్స్ట్రా వచ్చాయి, వాటి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి నిజంగా వాక్యమేనా, అవి ఎందుకు మన బైబిల్లో లేదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకనంటే వాటిని అపోక్రిఫా గ్రంథాలని అంటారు, అపోక్రిఫా బుక్స్ అని అంటారు. వాటిని ఎందుకు మన బైబిల్లో చేర్చలేదు అంటే, అవి దేవుని వాక్యం కాదు, అది దేవుని మాట కాదు.
ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నట్టే దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయండి. అవి దైవావేశం వలన కలిగినవి కావు. అవి దైవావేశం వలన కలిగినవని ఆ గ్రంథాలు చెప్పడం లేదు. రెండోది ఏంటంటే కొత్త నిబంధనలో అపోక్రిఫా గ్రంథాలు ఎక్కడా కూడా ఎవరు కూడా కోట్ చేయలేదు. కొత్త నిబంధనలు 27 పుస్తకాలని, ఆ 27 పుస్తకాలు ఎక్కడ కూడా పౌలు, పేతురు, యోహాను, లూకా కానీ ఎవరూ కూడా యేసుక్రీస్తు వారు కానీ ఎక్కడా కూడా వాటిని మరలా నూతన నిబంధనలని కోట్ చేయలేదు. క్రీస్తు అంగీకరించిన ప్రామాణికత్వంలోని ఒక్క అపోక్రిఫా గ్రంథం కూడా లేదు. యేసుక్రీస్తు వారు లూకా సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. ఏమని? కీర్తనలు, మోషే గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు అన్నారు. కానీ అక్కడ ఎక్కడా కూడా ఆ గ్రంథాల్లోని ఈ యొక్క సైలెంట్ పీరియడ్లో రాసిన పుస్తకాలు అనేవి ఎక్కడ కూడా లేవు. దాని తర్వాత ఈ గ్రంథాలు చారిత్రాత్మక, భౌగోళిక, కాలక్రమానుగత తప్పులు ఉన్నాయి. వీటిలోని కొంచెం చరిత్ర అనేది, దాని తర్వాత హిస్టారికల్గా, దాని తర్వాత ప్లేసెస్గా వాటిలో మెన్షన్ చేసిన వాటిలోని ఇన్కన్సిస్టెన్సీస్ అనేవి ఉన్నాయి. వాటిలోని తప్పులు ఉన్నవి. ఇంకా మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లోనే ఆ గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలతోనే విభేదిస్తాయి. మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలు రాయబడినవి, దాని తర్వాత కొత్త నిబంధనలు రాయబడినవి, అవి విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని విషయాలు కాంట్రడిక్ట్ అవుతున్నాయి, విభేదిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మరి మనం పరిశీలన చేసినట్లయితే అపోక్రిఫా బుక్స్ లేని పర్గటరీ అని, ఇంకా బైబిల్కి వ్యతిరేకమైన కార్యాలు, బైబిల్కి వ్యతిరేకమైన బోధలు వాటిలో రాయబడ్డవి. అందుకనే వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అపోక్రిఫా గ్రంథాలు మరి ట్రెంట్ సభలో 16వ శతాబ్దంలో, అనగా అవి రాయబడిన 100 సంవత్సరాల తర్వాత క్యాథలిక్ వారు అంగీకరించారు. ఈ అపోక్రిఫా పుస్తకాలని ఎప్పుడు అంగీకరించారు అని అంటే 16వ శతాబ్దంలో, 1600 సంవత్సరంలోని. అవి రాసింది ఎప్పుడంటే 400 సంవత్సరం నుంచి 1వ సంవత్సరం వరకు. మలాకి చివరి ప్రవక్తగా మనం చూస్తాం. మలాకి తర్వాత దేవుడు ఎవరితోని మాట్లాడలేదు, మరలా యేసుక్రీస్తు ద్వారా మాట్లాడేంత వరకు కదా, లేకపోతే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని పంపించేంత వరకు. ఆ కాలాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు. సైలెంట్ పీరియడ్ అంటాం. ఆ సైలెంట్ పీరియడ్ని ఎందుకు సైలెంట్ పీరియడ్ అంటామంటే దాంట్లో ఎప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. ఈ అపోక్రిఫా పుస్తకాలన్నీ కూడా ఆ కాలంలో రాయబడ్డాయి అని చెప్పేసి చెప్తారు. సో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడకపోతే ఆ పుస్తకాలు ఎలా రాయబడ్డాయి? అది ప్రశ్న. అందుకనే ఈ యొక్క పుస్తకాలను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది దేవుని వాక్యం కాదు అని మరి నిర్ధారించడం అనేది జరిగింది. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, రోమన్ క్యాథలిక్లో ఉన్న పుస్తకాలు అనేవి అవి దేవుని వాక్యం కాదు. ఎక్స్ట్రా ఉన్న పుస్తకాలు అనేవి దేవుని వాక్యం కాదు. ఎందుకంటే అవి తప్పును బోధిస్తూ ఉన్నాయి, ఇతర వాక్యాలను విభేదిస్తూ ఉంటున్నాయి. వాటిలోని దైవావేశం అనేది లేదు. మరి కొత్త నిబంధన ప్రామాణిక గ్రంథాల పరీక్షలు మనం చూసినట్లయితే, గ్రంథము అపోస్తుల ద్వారా లేదా ప్రవక్త చేత రాయబడిందా లేదా మంజూరు చేయబడిందా అనేది మొదటి పరీక్ష. నిజంగా రాయబడిన పుస్తకాలు అనేవి అపోస్తులే రాశారా, లేకపోతే అపోస్తులతో పాటు ఉన్నవాళ్ళు రాశారా, అసోసియేట్స్ రాశారా, లేకపోతే ఇంకెవరైనా రాశారా అనేది మొదటి పరీక్ష. సో వారు అంగీకరించింది ఏంటంటే అపోస్తుల్స్. దాని తర్వాత ఎందుకంటే దేవుడు వాళ్ళని వాడుకొని వాళ్ళకి ప్రత్యక్షత కనపరిచాడు కాబట్టి. దాని తర్వాత గ్రంథము విస్తృతంగా పంపిణీ చేయబడింది, అవాయిడ్ సర్క్యులేషన్. ఈ పుస్తకాలు ఏవైతే రాయబడ్డాయో అవి ఇతర సంఘాలకి, ఇతర ప్రాంతాలకి ఇవ్వబడ్డాయా లేదా అనేది. ఎందుకంటే కొన్ని లెటర్స్ సర్క్యులేట్ లెటర్స్ అంటే పౌలు రాసిన ఎఫెసీ పత్రిక వేరే ప్రాంతాల్లో కూడా ఏమన్నాడు, పౌలు రాసిన కొలసీ పత్రిక మరి లవోదికలో కూడా ఏమన్నాడు. అంటే వేరు ప్రాంతాల్లో నీవు ఇవ్వబడ్డాయా లేదనేది ఇంకొక పరీక్ష. మూడోది మనం చూసినట్లయితే గ్రంథము క్రీస్తు కేంద్రీకృతమా కాదా, గ్రంథం అనేది క్రీస్తును కేంద్రంగా పెట్టుకుని ఉన్నదా లేదా అనేది కూడా ఇంకొక పరీక్ష. దాని తర్వాత నాలుగోది చూసినట్లయితే గ్రంథము అపోస్తుల బోధన నమ్మకంగా ఉన్నదా, అపోస్తులు బోధించిన బోధను మరి ఆ గ్రంథంలో కనబడుతున్నదా అనేది కూడా వాళ్ళు చూశారు. ఐదవది మనం చూసినట్లయితే గ్రంథము దైవావేశం వల్ల కలిగినదై అధికారపూర్వకమైనదిగా ఉన్నట్లు అందులో అంతర్గత రుజువులు ఉన్నాయా లేదా, ఇన్స్పిరేషన్ తర్వాత అథారిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ అనేది ఆ పుస్తకాలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు గమనించారు. సో ఈ యొక్క పరీక్షలు పెట్టుకొని పాత కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలను వాళ్ళు గుర్తించారు. వాళ్ళు డిక్లేర్ చేయలేదు, లేకపోతే వాళ్ళు డిసైడ్ చేయలేదు. వాళ్ళు ఈ పరీక్షల్ని కలిగి ఉండి వారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ చేత మరి గైడ్ చేయబడి ఆయన యొక్క ఆధీనంలో ఉండి వాళ్ళు ఈ యొక్క మరి కార్యాన్ని జరిగించారు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రోమన్ క్యాథలిక్లో ఉన్న ఎక్స్ట్రా బుక్స్ అనేవి అది వాక్యం కాదు, అది దేవుని మాట కాదు. మనం కలిగిన ఈ యొక్క 66 పుస్తకాలు అనేది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం.